వినురాను అందరూ. బ్రో జిమ్ చేస్తే వస్తాయి కండలు, సలార్ కోసం ఎదురు చూస్తున్నాయి వేల వేల గుండెలు. మా టీవీలో వస్తుంది బిగ్ బాస్, హిట్ కొట్టాడన్న ప్రభాసు. నిజంగా చెప్తున్నా, మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అన్న. పుట్టలో పోస్తారు పాలు. క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాడు ప్రశాంత్ నీళ్ళు. నిజంగా చెప్తున్నా, మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నా. అన్నా చెప్తున్నా కదా, న్యూ ఇయర్ కి కట్ చేస్తాము కేకు. సలార్ సినిమాతో రికార్డులన్నీ బ్రేకు అంతే. మూవీ అయితే చెప్తున్నా, ఆర్ఈడి రెడ్, మూవీ మొత్తం బ్లడ్, రక్తం మొత్తం బ్లడ్. సూపర్ వైలెన్స్ ఉంది, మంచి యాక్షన్ ఉంది. ఇంతవరకు మనం ఇండస్ట్రీలో చూసిన మూవీస్ చూస్తే కనుక ఏ మూవీలో కూడా ఇలాంటి ఫైట్స్ ఇంత డిఫరెంట్గా చాలా కొత్తగా ఉన్నాయి ఫైట్స్ అయితే. మొత్తం మూవీ అయితే ఫుల్ వైలెన్స్, యాక్షన్ ఉంది, మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. నిజంగా సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. క్లైమాక్స్లో ఉంటుందన్న ఒక సీన్ అయితే అబ్బా చెప్పొద్దు, పిచ్చెక్కుతుంది అట్లుంది మూవీ అయితే. 2 days నుంచి నిద్ర పట్టలేదు మూవీ గురించి. నైట్ కూడా ఇక్కడ వచ్చి వెయిట్ చేసిన, మూవీ చూసిన. మొత్తానికి ఫుల్ హ్యాపీ హ్యాపీ. అండ్ ప్రభాస్కి ఎటువంటి కంబ్యాక్ రావాలో, ఎటువంటి ఆ కటౌట్కి ఎటువంటి కథ రావాలో అది ప్రశాంత్ నీల్ కరెక్ట్గా వాడుకున్నారు. నాకు ప్రశాంత్ నీల్ ఆ ఓంరాత్రం కూర్చోబెట్టి ఇటువంటి కటౌట్కి ఎటువంటి కథ రాయాలి అనేది క్లాసెస్ చెప్తే బెటర్ అనిపించింది. లాస్ట్ టైం ఎంత డిసప్పాయింట్ అయ్యానో ఈసారి అంత హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఎటువంటి కంబ్యాక్ మన ప్రభాస్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం అటువంటిది వచ్చింది. అండ్ బాహుబలి 2 తర్వాత చూసుకుంటుండే ప్రభాస్ అన్నిటికంటే ఇందులో చాలా బాగుంటాడు, చాలా వైలెంట్గా కనిపిస్తాడు. మోస్ట్ వైలెంట్ మ్యాన్గా చూపించాడు. ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలామంది స్లో అంటారు, లాగ్ అంటారు. అది బికాస్ ఆఫ్ అది స్టోరీ కోసం, క్యారెక్టరైజేషన్ కోసం, ఒక ఇన్వాల్వ్మెంట్. ఇంకోటి కూడా చెప్పాలి అంటే మనకి కొద్దిగా లిటరల్గా ప్రభాస్ రాఘవేంద్ర సినిమా కూడా ఒకసారి గుర్తొస్తుంది మనకి. సో ఆ టైప్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా డెల్ అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే మనకి ప్రభాస్ బరస్ట్ అవుతాడో అప్పటి నుంచి క్లైమాక్స్ వరకు ఒక రేంజ్లో ఉంటుంది సినిమా. చాలా అంటే ఆ స్టోరీ అన్న ప్రభాస్ చూపించా కంటే ఆ స్టోరీ రైటింగ్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా ఒక పొజిషన్ కోసము ఎటువంటి కుతంత్రాలు చేస్తారో అది చాలా బాగుంటుంది. అండ్ ప్రభాస్ యాజ్ అ ఫ్రెండ్గా వన్ మ్యాన్ ఆర్మీగా ఏదైతే వస్తాడో అది లిటరల్లీ గివ్స్ గూస్ బంప్స్. అది ఒక మోస్ట్ యాంగ్రీ మ్యాన్ అన్నట్టు చూపిస్తుంది. మోస్ట్ వైలెంట్ యాంగ్రీ మ్యాన్ అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక రాక్షసుడు అన్నట్టు చూపిస్తాడు. అండ్ క్లైమాక్స్ ఫైట్లో ఒక జాంబీస్ టైప్ ఆఫ్ ఫైట్ అనేది ప్లాన్ చేశారు. లిటరల్లీ చాలా అంటే చాలా ప్లాన్ చేస్తారు ప్రశాంత్ నీల్. అండ్ పార్ట్ 1కి ఎలా ప్లాన్ చేస్తారు అంటే పార్ట్ 2కి ఇంకే లెవెల్లో ప్లాన్ చేస్తారో ఇంకా ఓకే వదిలేయాలి. లిటరల్లీ అయితే పార్ట్ 1 కోసం బాహుబలి 2, KGF 2 కోసం ఎలా చూసారో సలార్ 2 కోసం కూడా అలా చూస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మైనస్ పాయింట్లు వచ్చేసి ఏంటంటే సిమిలర్ టు KGF అంటే స్క్రీన్ ప్లే. KGFలో కథ డిఫరెంట్ అయినా చూపించే విధానం KGFని ఎలా చూపించారో అదే విధంగా ఇందులో కూడా చూపించారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సిమిలర్ టు KGFలో ఉంటుంది. సడన్గా మీరు స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోతూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే సడన్గా మీకు KGF బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది వస్తుంది. ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుంది అన్న. మదర్ సెంటిమెంట్ బాగుంది, ఫ్రెండ్షిప్ బాగుంది. అది హైలైట్, సూపర్. ఇంటర్వెల్ ముందు చాలా బాగుంది, అది చాలా హైలైట్, మూవీకి హైలైట్ ఆ సీన్. ఏ సీన్ అంటే అది ఇంటర్వెల్ ముందు ఫైటింగ్ సీన్ బాగుంది, అది బాగుంది. చాలా కొత్తగా ఉన్నారు. బట్ ఇంకొంచెం క్లాప్స్ విజిల్స్ పగిలిపోతాయి, అంత కట్అవుట్ కే పగిలిపోతాయి, అంత కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. ఇట్స్ ఆల్ రియల్లీ డిఫరెంట్. కాకపోతే ఏంటంటే ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉందేమో అని నా ఇన్నర్ ఫీలింగ్. ఎందుకంటే కంప్లీట్లీ యాక్షన్ సీక్వెన్స్ లో ప్రభాస్ గారిని అసలు ఒక రేంజ్ లో వాడాలి ఈ మూవీకి, కాకపోతే కొంచెం తక్కువ అనిపించింది. ఎందుకంటే ఫ్రెండ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అట్లా, మేబీ పార్ట్ 1 కాబట్టి ఇట్లుందేమో తెలియదు కానీ సో అట్లా అనిపించింది. ప్రభాస్ది కొంచెం పార్ట్ తక్కువ అనిపించింది. కానీ యాక్షన్ సీన్స్ మాత్రం అల్టిమేట్లీ మేజర్ ఓవర్గా అంటే ఇంటర్వెల్ బ్యాన్ అండి. సెక్సీ అసలు ఇంటర్వెల్ ఫైటింగ్ అయితే చాలా బాగుంది. ఆ ఫైట్ సీన్ లో ఆ కెమెరా యాంగిల్స్, డిఓపి, సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉంది. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ ఫైట్ కూడా చాలా బాగుంది. బీజిఎం సూపర్, బీజిఎం బాగుంది. బాగుంది బ్రో.
ఓ కెవ్వు కేక అనలేం కానీ సినిమా అయితే మంచిగా ఉంది. సీన్స్ పరంగా మూవీ అయితే బాగా తీసారు అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ అయినా కానీ ప్రభాస్ని మాత్రం నార్మల్ ఫ్యాన్స్ కాకుండా వేరే హీరో ఫ్యాన్స్ కూడా ప్రభాస్ చాలా జెన్యున్గా బాగున్నాడని ఫీల్ అయ్యేటట్టు ప్రభాస్ని చూపించారు. యాక్టింగ్ పరంగా వాటి పరంగా కాకపోయినా మూవీ యాజ్ అన్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాస్ గుడ్. మీరు ఇంకా ఉగ్రం అలాంటివి ఏం చూసుండకపోతే మీకు ఇంకా నచ్చుతుంది. చూసుంటే కనుక దేర్ సీన్స్ అన్ని తీసుకొచ్చారు అనే ఫీల్లోంచి బయటకు వస్తారు. బట్ అవుట్ అండ్ అవుట్ లాస్ట్ 3 మూవీస్తో కంపేర్ చేసుకుంటే కనుక ప్రభాస్ మాత్రం హిట్ కొట్టాడని చెప్పొచ్చు. ఈ కలెక్షన్స్ అవన్నీ ఎంత వస్తాయని మనకు తెలియదు కానీ బట్ ఓవరాల్గా అయితే లాస్ట్ 3 మూవీస్ మీద అయితే టాక్ అయితే చాలా బాగుంది. సో ప్రభాస్ కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా అంటే వీ కెన్ సే బీజం ఇస్ ఫైన్. ఇంకా రవి బస్టర్ది సేమ్ టెంప్లెట్ ఒక మ్యూజిక్ ఇస్తాడు కాబట్టి అవే ఉంది. వేరియేషన్ అయితే పెద్దగా లేదు కానీ 2-3 ట్యూన్స్ మాత్రం సినిమాలో 2-3 ఫైట్ సీక్వెన్సెస్కి మాత్రం బాగా సెట్ అయ్యేలా చూపించారు బీజం అయితే కనుక. థ్యాంక్ యూ. చాలా బాగుంది. బాబోయ్ మామూలుగా కాదు, అసలు నరాలు తెగిపోతున్నాయి అనిపించింది సినిమా చూస్తున్నప్పుడు. అలా కూడా అసలు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ తగ్గలేదు. ప్రభాస్ గారిని ఎలా చూడాలనుకున్నారో, ప్రభాస్ గారిని ఎలాగైతే ఆ ఫైట్ సీన్లు కానీ ఆ కథ కానీ ఆ ఎమోషన్స్ కానీ ఎలా చూడాలనుకుంటున్నారో యాస్ని దింపేశాడండి. అసలు వేరే ప్రపంచం చూపించాడు స్క్రీన్ ప్లే అయితే మాత్రం. ఎలివేషన్స్ చెప్తున్నా కదా, ఎవడో బ్యాక్గ్రౌండ్లో ఉన్నవాడిని ఎలివేషన్ షాట్లు చూపించాడంటే ప్రభాస్ గారు అసలు ఏ రకంగా చూపించారో ఊహించుకోండి. అసలు మామూలుగా లేదండి. ఫ్రెండ్షిప్ బాండింగ్ అయితే మాత్రం చాలా గూస్ బంప్స్. అదే పాత తుప్పు పట్టిన అంబాసిడర్ని సెల్ఫ్ కొడితే ఎలా ఉంటుందో అలాగా కంట్రోల్గా ఉన్న ప్రభాస్ గారిని లేపి 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 రెచ్చగొడితే సెకండ్ హాఫ్ అంతా మాత్రం ఒక పిచ్చెక్కిపోయిన ఒక దున్నలా తయారాడండి నిజంగా. ఒక డ్రగ్స్ ఎక్కేసిన మైండ్కి అంత ఎక్కేసాడు. ఒకటండి, సినిమా చూసినప్పుడల్లా కూడా ఈ చలికి తెల్లవారు 4 గంటలకు వెళ్ళామో కానీ ఆ నరాలు తెగిపోతున్నట్టు అనిపించింది అనమాట. ఆ బీజిఎం అయితే మాత్రం అద్దరు కొట్టేశాడు. అసలు ఇచ్చాడు అంటే ఎక్కువ చెప్పను, ఎందుకంటే ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఒక సంక్రాంతికి థియేటర్లు సరిపోవండి. ఇది నాకు తెలిసి పశ్చిమ గోదావరి అటు సైడ్ భీమవరం అయితే మాత్రం నాకు తెలిసి థియేటర్లు సరిపోవు. ఎందుకంటే ఒక్కొక్క ఫైటు ఒక్కొక్క షాటు అసలు ప్రతి సీను కూడా అసలు మామూలుగా లేదు. మైండ్ బ్లాక్. అసలు శృతి హాసన్ క్యారెక్టర్ ఏంటంటే శృతి హాసన్ కథని రివీల్ చేస్తూ ఉంటుంది, కథను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకి జనాలకు అర్థమయ్యేలాగా. తన మధ్యలో మనకు అర్థమయ్యేలా చెప్తూ ఉంటుంది అనమాట. అసలు ఈ సినిమా ఈ మధ్యలో క్యారెక్టర్లో జగపతి గారి క్యారెక్టర్ కానీ కన్నడ యాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఈ క్యారెక్టర్లు కొన్ని ఉన్నాయి. అవన్నీ మనకి సస్పెన్స్లో వదిలేసాడు. పార్ట్ 2లో మాత్రం నాకు తెలిసి లేదండి, కేజీఎఫ్కి దీనికి సంబంధం లేదు. ఫస్ట్ పార్ట్ అంతా కూడా కొంచెం ఆ స్క్రీన్ ప్లే కనపడుతుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా అది బాలీవుడ్ మూవీయా టాలీవుడ్ మూవీయా కోలీవుడ్ మూవీయా తెలియకుండా అసలు గింగరాలు తిప్పించాడు. అసలు మామూలుగా లేదు, చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా అయితే మాత్రం. బాస్ కాదు ఇంకా మామూలు రక్తాక్షేపమే, ఇంకా మామూలుగా కాదు. ఫైట్లు కానీ అసలు వేరే లెవెల్. అసలు చాలా సూపర్ అంటే సూపర్. ప్రభాస్ గారు ఇప్పటి వరకు తీసిన మూవీస్ ఎలా ఉన్నాయో అనేది ఒక రకం అయితే ఇప్పుడు మన ఈ సలార్ మూవీ ఏదైతే ఉందో చాలా చాలా అంటే చాలా కిక్ ఇచ్చిందండి. మనం వేరే సినిమాలతో కంపేర్ చేయొద్దు, బట్ ఏంటంటే RRR KGF ఈ సినిమాలతో మనం కంపేర్ చేయొద్దు. బట్ ఏదైతే సలార్ మూవీ అనేది ఉందో ప్రతి ఒక్క సీన్ కూడా చాలా అంటే చాలా కిక్కిస్తుంది. అస్సలు మిస్ అవ్వద్దు. మీరు ఫెస్టివల్ వరకు మీకు ఎంత జాబ్ ఎంత వర్క్ ఉన్నా సరే పక్కన పెట్టేసి ఫెస్టివల్ వరకు కంటిన్యూగా మీరు మూవీ చూస్తూనే ఉంటారు. చాలా అంటే చాలా అసలు మైండ్ బ్లోయింగ్. ప్రభాస్ ఒక్కటే ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేయగలరు, ఈ వేరే ఇంకెవ్వరు కూడా చేయలేరని నేను చెప్తున్నాను. చాలా అంటే చాలా అండి, నిజంగా ఒక 2-3 ఫైట్సే ఉన్నాయి, బట్ ఆ ఫైట్స్ కూడా సినిమా మొత్తానికి చాలా సూపర్గా ఉన్నాయి. పృథ్వీరాజ్ గారు అయితే అసలు మేము ఎక్స్పెక్టే చేయలేదు. మూవీ చూసినప్పుడు జస్ట్ నార్మల్ క్యారెక్టర్ లాగా చూపించారు స్టార్టింగ్లో. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ పృథ్వీరాజ్ గారు ఎవరైతే ఉన్నారో లాస్ట్లో నిజంగా ఆయన క్యారెక్టర్ చాలా దిమ్మ తిరిగిపోయింది. మొత్తం సినిమా అంతా లాస్ట్కి మనకు అర్థమయ్యేది ఏంటంటే అది ఒక మదర్ సెంటిమెంట్ మీద ఉంటుంది, అలాగే ఒక ఫ్రెండ్షిప్ బాండ్ మీదే ఉంటుందని మనకి లాస్ట్లో అర్థమవుతుంది.
హీరోని మొత్తం విలన్ లాగా చూపెట్టారు అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. నేను చెప్తే మీకు అనేది ఒక లైక్ రాదు. శృతి హాసన్ గారు పెట్టి ఉపయోగం ఉందా అంటే ఉందనే చెప్పొచ్చు. చాలా బాగుందండి, చాలా బాగుంది. అసలు అనుకోవచ్చు ఏంటి, అసలు ఫిక్స్ చేసేసేయండి. ఫిక్స్. ఈ సినిమా ఇప్పటిదాకా నేను చెప్తాను కదా, ఇప్పటిదాకా సినిమాలు తీసినవి ఏవైతే ఉన్నాయో అదంతా ఒక రకం. సలార్ ఈజ్ బెస్ట్ మూవీ ఆఫ్ ఎవరైతే ఉన్నారో ప్రభాస్ గారికి బెస్ట్ మూవీ నేను చెప్తున్నాను. ఎక్కువ లేవు, ఆయనకి డైలాగ్స్ అయ్యే అవసరం లేదు. మమ్మల్ని అడిగితే ఫ్యాన్స్గా, ప్రభాస్ గారి ఫ్యాన్స్గా మమ్మల్ని అడిగితే ఆయనకి డైలాగ్సే అవసరం లేదు. జస్ట్ ఓన్లీ తీసేయండి. నేను అదే చెప్తున్నాను, వేరే మూవీస్తో కంపేర్ చేయొద్దు అంటున్నాను కాబట్టి చెప్తున్నా. కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ కంపేర్ చేయొద్దని చెప్తున్నా. బట్ వాటన్నిటితో పోలీస్ పక్కన పెడితే సలార్ ఏం మాటలు లేవు. సలార్ మీరు వెళ్ళి చూసేయండి. చూసి వచ్చిన తర్వాత నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. ఎక్స్పెక్ట్ చేయలేరు. 2 డేస్లో మీకే అర్థమైపోతుంది. మీకే వదిలేస్తుంది. కేజీఎఫ్ కొంచెం మీకు అనిపిస్తుంది లైక్ ఏదైతే తీసిన లొకేషన్స్ అవన్నీ 5 out of 5 ఇచ్చేస్తున్నాను రేటింగ్.